హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలమురళీ కృష్ణ. వెల్కమ్ టు ఆర్బీఎం క్రిటెక్. ఈ వీడియోలో మనం ఏపీ లేదా తెలంగాణలో ఉన్న వాళ్ళు కరెంట్ బిల్ ఎలా పే చేయాలనేది అయితే చూద్దాము. సో మనకి రీసెంట్గా జూలై 2024 నుండి ఫోన్పే లేదా గూగుల్ పే నుండి మనం కరెంట్ బిల్ పే చేయడానికి అయితే అవ్వట్లేదు అనమాట. ఇన్ కేసు మనం అక్కడ వరకు వెళ్ళినా మనకి ఇలాంటి మెసేజ్ అయితే చూపిస్తుంది. సో ఈ వీడియోలో మనం మన డిస్కౌంట్ ఏంటో తెలుసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పేమెంట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫోన్పే లేదా గూగుల్ పే నుండి పేమెంట్ అయితే చేయలేం, కానీ యూపీఐ యూస్ చేసుకుని మనం కరెంట్ బిల్ అయితే పే చేయొచ్చు అనమాట. సో దీనికోసం మన డిస్కామ్ ఏంటో తెలుసుకోవాలి. సో డిస్కామ్ అంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనమాట. సో ఫ్రెండ్స్, మన డిస్కామ్ ఎక్కడ కనబడుతుంది అంటే మనకి కరెంట్ బిల్ ఉంటుంది కదా, సో ఈ కరెంట్ బిల్ పైన మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో మనకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ అనేవి కరెంట్ బిల్లోనే ఉంటాయి. సో ఇక్కడ మీరు టాప్లో చూడొచ్చు, నాకైతే ఈస్టర్న్ పవర్ అయితే ఉంది. సో దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే నా డిస్కామ్ అనేది ఈస్టర్న్ పవర్ అనమాట. సో ఈ విధంగా మీకు డిఫరెంట్ డిస్కామ్స్ అయితే ఉంటాయి. ఏపీలో ఓన్లీ 3 డిస్కామ్స్ మాత్రమే ఉన్నాయి. సో మీకు సింపుల్గానే మీరు ఐడెంటిఫై అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం డిస్కామ్ తెలుసుకున్న తర్వాత సింపుల్గా మనం గూగుల్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకొకసారి చెప్తున్నాను, మీ డిస్కామ్ అనేది మీ కరెంట్ బిల్ పైన మెన్షన్ చేసి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు, నాకైతే ఈస్టర్న్ పవర్ అయితే ఉంది. సో ఈ విధంగా మీకు వేరే డిస్కామ్స్ అయితే ఉంటాయి. ఏపీలో మనకి 3 డిస్కామ్స్ మాత్రమే ఉన్నాయి. సో మీరు ఒకసారి మీ కరెంట్ బిల్ని అయితే చెక్ చేయండి. మీరు ఆ డిస్కామ్ తెలుసుకున్న తర్వాత మీకు అక్కడ ఏ డిస్కామ్ అయితే కనపడుతుందో దాన్ని అయితే ఇక్కడ టైప్ చేయండి సెర్చ్ బార్లో. సో నాకు ఈస్టర్న్ పవర్ అని కనపడుతుంది కాబట్టి నేను ఈస్టర్న్ పవర్ అని అయితే సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత మీరు ఏపీ అయితే ఏపీ లేదా తెలంగాణ అయితే తెలంగాణ ఒకసారి సెర్చ్ చేయండి. అని సెర్చ్ చేసి ఎంటర్ కొట్టగానే మనకి రిజల్ట్స్ అయితే కనపడతాయి. ఈ రిజల్ట్స్లో మీరు చూడొచ్చు ఏపీ ఈస్టర్న్ పవర్ .com అని అయితే ఉంది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈస్టర్న్ పవర్కి. ఈ విధంగా మీకు ఏపీ ఎస్పీడీసీఎల్ లేదా ఏపీ సిపిడిసిఎల్ అని కూడా ఉంటాయి మీ డిస్కామ్ బేస్ చేసుకొని. సో మీరు ఆ డిస్కామ్ యొక్క వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. సో ఈ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో మనం కంప్లీట్గా వెబ్సైట్స్ ద్వారా ఎలా పేమెంట్ చేయాలనేది అయితే చూస్తున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనం మొబైల్ అప్లికేషన్ యూస్ చేసి ఎలా పే చేయాలో చూద్దాము. సో ఫ్రెండ్స్, వెబ్సైట్ ఓపెన్ అవగానే మనకి ఈ విధంగా ఒక అలర్ట్ బాక్స్ అయితే చూపిస్తుంది. సో ఈస్టర్న్ పవర్లోనే కాదు, మీరు ఏ డిస్కామ్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసినా ఇప్పుడు మనకి వెబ్సైట్లో అలర్ట్స్ అయితే చూపిస్తున్నాయి. సో అలర్ట్లో ఏమని ఉందంటే మీరు జీపే లేదా పేటిఎం లేదా ఇతర యూపీఐ యాప్స్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయలేరు. పేమెంట్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఎంటర్ చేయండి, లేదా మీరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ అయితే చేయొచ్చని అలర్ట్లో అయితే ఉందన్నమాట. సో మనం ఇలా వెబ్సైట్లో ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అలర్ట్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేయడానికి మనకి ఇక్కడ రైట్ సైడ్ క్రాస్ మార్క్ కనబడుతుంది కదా, సో ఈ బటన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి అలర్ట్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆ ఇంటర్ఫేస్లో మనం బిల్ పే చేయాలి కాబట్టి మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీకు అక్కడ వ్యూ బిల్ అని లేదా పే ఆన్లైన్ బిల్ అనే ఆప్షన్స్ అయితే కనపడతాయి అనమాట. సో వీటి కోసం మీరు అయితే ఒకసారి స్క్రీన్ మొత్తం చూసి ఆ ఆప్షన్ ఎక్కడ ఉందో చెక్ చేయండి. సో ఈస్టర్న్ పవర్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వ్యూ బిల్ అని ఉంది, ఇక్కడ పే ఆన్లైన్ బిల్ అని కూడా ఉంది. సో మీరు ఏది క్లిక్ చేసినా ఒకే పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో నేను ఇక్కడ పే బిల్ ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మన సర్వీస్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏ వెబ్సైట్ అనే సేమ్ ఫార్మాట్ అంటే సేమ్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం పేమెంట్ అయితే చేయాలి. సో అన్ని వెబ్సైట్లో సేమ్ ఫార్మాట్ అనమాట. సో ఇక్కడ మనకి ఈస్టర్న్ పవర్లో నేను ఇక్కడ సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. సో ఈ సర్వీస్ నెంబర్ కూడా మనకి ఎక్కడ దొరుకుతుందంటే మనకున్న కరెంట్ బిల్లోనే ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు సర్వీస్ నెంబర్ అని. సో మీకు కరెంట్ బిల్ అనేది ఒకవేళ ఇంగ్లీష్లో ప్రింట్ అయి ఉంటే అక్కడ మనకి SCNO నెంబర్ అని అయితే ఉంటుంది అనమాట. సో ఆ నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక చిన్న ఎడిషన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఎడిషన్ అనే కాదు, ఇక్కడ ఏదైనా ఒక ఈక్వేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ 2+2 అని వచ్చింది. సో దానికి వాల్యూ అయితే ఎంటర్ చేయండి. సో మీకు ఈ విధంగా ఇవే కాదు డిఫరెంట్ వాల్యూస్ కూడా వస్తాయి. సో ఆ వాల్యూ తగ్గట్టు మీరు ఇక్కడ ఆన్సర్ అయితే ఇచ్చి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు మన సర్వీస్ నెంబర్ యొక్క కన్జ్యూమర్ నేమ్, నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ అండ్ కేటగిరీ ఇవన్నీ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో మన సర్వీస్ నెంబర్ బేస్ చేసుకుని అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయన్నమాట. మీరు ఒకసారి ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మనం ఇంకొకసారి పైన ఒకసారి చూసుకుంటే మనకి ప్లీజ్ క్లిక్ హియర్ టు వ్యూ అండ్ డౌన్లోడ్ ఈ బిల్ అని కనబడుతుంది కదా. సో ఈ క్లిక్ హియర్ మీద మనం క్లిక్ చేస్తే మనకి రీసెంట్ బిల్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను జూలైలో ఉన్నాను కాబట్టి నాకు జూలై బిల్ అయితే డౌన్లోడ్ అవుతుంది.
అలా కాకుండా మీరు ఆగస్ట్లో ఉంటే ఆగస్ట్ బిల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇలా మనం కిందకి చూసుకుంటే మనకి ప్రజెంట్ బిల్ అమౌంట్ అని కనబడుతుంది కదా. సో ఇదన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ బిల్ పే చేస్తాను కాబట్టి నాకు 0 అని అయితే ఉంది. సో మనం ఫస్ట్ టైం అంటే కరెంట్ బిల్ పే చేయాలన్నప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మన కరెంట్ బిల్ ఎంతైతే మనం కట్టాలో ఆ వాల్యూ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మనం 0తో పేమెంట్ చేయలేం కాబట్టి మీకు చూపించడానికి మాత్రమే నేను ఇక్కడ 1 రూపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. బట్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఎలాంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, సర్వీస్ నెంబర్ ఇవ్వండి. ఈ పేజ్లో మీకు ఎంతైతే మీరు బిల్ పే చేయాలో ఆ వాల్యూ అయితే ఇక్కడ వస్తుంది. బట్ మీరు దీన్ని ఎలాంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇలా మనం ఒకసారి మన కరెంట్ బిల్ అనేది ఇక్కడ వాల్యూ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చెక్ అండ్ పే కనబడుతుంది కదా, ఈ చెక్ అండ్ పే మీద అయితే క్లిక్ చేయాలి. సో దీనికన్నా ముందు మనం ఇంకా 2 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఈ 2 ఆప్షన్స్ ఏంటంటే, ఈ సెండ్ మై లేటెస్ట్ ఈ బిల్ అని క్లిక్ చేస్తే మనకి రీసెంట్గా వచ్చిన కరెంట్ బిల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ దాని పక్కనే ఉన్న కన్జంప్షన్ అండ్ పేమెంట్ హిస్టరీ గురించి నేను బిల్ పే చేసిన తర్వాత మీకు ఇది ఒకసారి అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఈ అమౌంట్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత చెక్ అండ్ పే మీద అయితే క్లిక్ చేయాలి. సో చెక్ అండ్ పే మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు మనకి వేరే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ పేజ్లో మనం చూసుకోవచ్చు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో ఈ ఆప్షన్స్ అనేవి గేట్వేస్ అంటారనమాట. సో ఇక్కడ మనం బిల్ డెస్క్ని అయితే సెలెక్ట్ చేయాలి. సో బిల్ డెస్క్లో మనం రైట్ సైడ్ చూసుకుంటే చెక్ అండ్ పే కనబడుతుంది కదా. సో ఈ చెక్ అండ్ పే మీద అయితే క్లిక్ చేయండి. సో బిల్ డెస్క్ దగ్గర ఉన్న చెక్ అండ్ పే అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక అలర్ట్ అయితే వస్తుంది అనమాట. మీరు ఈ అమౌంట్ని పే చేయాలనుకుంటున్నారా, ప్రొసీడ్ చేయమంటారా అని. సో సింపుల్గా మనం ఓకే మీద అయితే క్లిక్ చేయాలి. మనం ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకి ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనబడతాయి. అంటే మనం ఇన్ని మెథడ్స్లో మనం పేమెంట్ అయితే చేయొచ్చు. లైక్ మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ ఇలా అనమాట. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ గురించి చూసుకుంటే మనం క్రెడిట్ కార్డ్ నెంబర్, నెక్స్ట్ మన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చి మేక్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. మనకు ఒక ఓటీపీ వస్తుంది, పేమెంట్ అయితే సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ డెబిట్ కార్డ్ కూడా సేమ్ మన డెబిట్ కార్డ్ నెంబర్స్ ఇచ్చి డీటెయిల్స్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఎవరికైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎనేబుల్ అయ్యి ఉందో, అంటే ఎవరైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆన్ చేసుకున్నారో వాళ్ళైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వ్యాలెట్ అండ్ క్యాష్ కార్డ్స్ కనబడుతుంది కదా. సో వ్యాలెట్ అండ్ క్యాష్ కార్డ్స్ అంటే మనకి అమెజాన్ వ్యాలెట్స్ ఇవి ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. సో వీటిలో మనం ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ యాప్లో ఉన్న వ్యాలెట్తో మనం పేమెంట్ కూడా చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఇది ఎక్కువ యూజ్ చేయం. సో క్యూఆర్ కోడ్ అంటే మనకు క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. సో దానికోసం మీరు క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసి ఈ యూపీఐ మీద సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒకసారి మన ఎంత అమౌంట్ అయితే పే చేస్తున్నామో అది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్రొసీడ్ విత్ పేమెంట్ అని కనబడుతుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. సో ఈ క్యూఆర్ కోడ్ కాకుండా మనం యూపీఐ ఐడి ఉంటుంది కదా. సో ఈ యూపీఐ ఐడితో కూడా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఈ యూపీఐ ఐడి అనేది మనకి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేదా అమెజాన్ పే కానీ ఎలాంటి యాప్ యూస్ చేస్తున్నా మనకు అక్కడ యూపీఐ ఐడి అని మెన్షన్ చేసి ఉంటుంది అనమాట క్లియర్గా. సో అదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇది క్యూఆర్ కోడ్ ద్వారా చేసే ప్రాసెస్ అనమాట. సో ఇలా క్యూఆర్ కోడ్తో మనం యూపీఐ బేస్ చేసుకుని పేమెంట్ అయితే చేయొచ్చు. సో క్యూఆర్ కోడ్ స్కాన్ కాకుండా మనం డైరెక్ట్గా యూపీఐని ఎంటర్ చేసి కూడా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. సో దానికోసం మీరు కింద యూపీఐ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్పేతో పేమెంట్ చేయాలనుకుంటే ఫోన్పే మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇక్కడ మనం యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయాలి. సో యూపీఐ ఐడి అనేది ఇందాక చెప్పినట్టుగా మనకి యాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, ఫోన్పే, గూగుల్ పే. సో ఈ విధంగా మనకి యూపీఐ ఐడి అని అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ యూపీఐ ఐడిని ఇక్కడ ఇచ్చి మీరు మేక్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మనం ఏ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో, అంటే ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఫోన్పేకి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట, ప్రొసీడ్ టు పే అని. సో మీరు ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసి మీ పేమెంట్ని అయితే సక్సెస్ చేయొచ్చు. లేదా మీరు గూగుల్ పే అయితే గూగుల్ పేకి నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ విధంగా నోటిఫికేషన్ ద్వారా మనం పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి మీ పేమెంట్ కంటిన్యూ అయిన తర్వాత మీరు వెబ్సైట్ని ఎలాంటి క్లోజ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మీరు వెబ్సైట్ని క్లోజ్ చేయకుండా అలా ఉంచండి. ఆటోమేటిక్గా రీడైరెక్షన్ అనేది జరుగుతుంది. సో అంటే ఆటోమేటిక్గా పేమెంట్ అని తీసుకొని నెక్స్ట్ పేజ్కి అయితే అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. మీరు క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. యూపీఐ మాత్రమే కాదు, ఏ ఆప్షన్ యూస్ చేసి పేమెంట్ చేసినా వెబ్సైట్ని ఇక్కడ క్లోజ్ అయితే చేయాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే అవుతుంది.
సో యూపీఐ తర్వాత మనకి జీపే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ కూడా మనం జీపే యూపీఐ ఐడి ఇచ్చి మనం మేక్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుని మనం పేమెంట్ అయితే చేయొచ్చు. సో మన పేమెంట్ అయిపోగానే మనకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అంటే మీ సర్వీస్ నెంబర్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక 8 to 24 అవర్స్లో ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట, పేమెంట్ సక్సెస్ అయినట్టు, అంటే మీరు కరెంట్ బిల్ పే చేసినట్టు ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో మీరు 8 to 24 అవర్స్లో మళ్ళీ మీరు సేమ్ వెబ్సైట్కి వెళ్ళి మీ పేమెంట్ హిస్టరీని అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలానో చూద్దాం. సో సేమ్ ఫ్రెండ్స్, మనం ఇందాక ADSCOM వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తామో సేమ్ మళ్ళీ అదే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అలర్ట్ అయితే చూపించింది కదా, అలర్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి పే బిల్ అని లేదా వ్యూ బిల్ అని ఇంతకుముందు చూపించిన ఆప్షన్స్ మళ్ళీ చూపిస్తాయి. సో ఈ ఆప్షన్స్లో మనం ఏదైనా ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి రిలేటెడ్గా ఉండాలంటే మనం బిల్ చూడటానికి కాబట్టి వ్యూ బిల్ మీద అయితే క్లిక్ చేయండి. బట్ మీరు ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసినా సేమ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ మళ్ళీ మన సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం మన పేమెంట్ని చెక్ చేసుకోవడానికి అండ్ అలానే రిసిప్ట్ని కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ మీరు సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇంతకు ముందులాగా మనకి ఒక ఎడిషన్ అయితే వచ్చింది. సో ఈ వాల్యూని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతకు ముందు చూపించిన మళ్ళీ అదే సేమ్ పేజ్ అయితే చూపిస్తుంది. సో ఈ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఈ బిల్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాము, అండ్ అలానే సెండ్ మై లేటెస్ట్ ఈ బిల్ గురించి కూడా మాట్లాడుకున్నాము, అండ్ అలానే చెక్ అండ్ పే గురించి అయితే మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మనం పేమెంట్ హిస్టరీ చూడటానికి మనం ఈ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది, కన్జంప్షన్ అండ్ పేమెంట్ హిస్టరీ అని. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం కన్జంప్షన్ అండ్ పేమెంట్ హిస్టరీ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం సర్వీస్ నెంబర్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఇప్పుడు 24 నుండి 25 వరకు లేదా 23 నుండి 22 వరకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని వ్యూ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా కనపడుతుంది. సో ఇది ఏంటంటే మన కన్జంప్షన్ హిస్టరీ అనమాట, అంటే మనకి బిల్ ఎప్పుడు జనరేట్ అయింది, నెక్స్ట్ ఏ మంత్లో జనరేట్ అయింది, అండ్ మనం ఎన్ని యూనిట్స్ ఆఫ్ కరెంట్ని యూజ్ చేసుకున్నాం, నెక్స్ట్ ఆ మంత్కి అమౌంట్ ఎంత, నెక్స్ట్ డ్యూ డేట్ ఎప్పుడు అని ఇలా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ బిల్ కనబడుతుంది కదా, సో ఈ బిల్ దగ్గర మనం ఈ డౌన్లోడ్ ఆప్షన్ చూసుకుంటే ఇది మనకి కరెంట్ బిల్ని అయితే డౌన్లోడ్ చేస్తుంది అనమాట, అంటే ఆ మంత్లో వచ్చిన కరెంట్ బిల్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకి పేమెంట్ హిస్టరీ అని ఉంది కదా. సో పేమెంట్ హిస్టరీ అంటే మనం పేమెంట్ అనేది ఎప్పుడు చేసాము, అండ్ అలానే ఎంత అమౌంట్ పే చేసాము, అండ్ రిసిప్ట్ నెంబర్ అండ్ సోర్స్. అలానే సోర్స్ అంటే మనం బిల్డర్స్కి యూస్ చేస్తాం కాబట్టి బిల్డర్స్కి అయితే చూపిస్తుంది, అండ్ అలానే రిసిప్ట్ అనమాట. సో ఈ రిసిప్ట్ కింద ఉన్న ఈ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ పేమెంట్ యొక్క రిసిప్ట్ అనేది మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు రిసిప్ట్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో డౌన్లోడ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మన ట్రాన్సాక్షన్ ఐడి అంటే ట్రాన్సాక్షన్ నెంబర్ అండ్ సర్వీస్ నెంబర్ ఎప్పుడు పే చేసాము ఇవన్నీ అయితే కనబడతాయి, కింద అమౌంట్ కూడా మనకు అయితే కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం రిసిప్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కొట్టారంటే మనకి ప్రింట్ కూడా అవుతుంది. సో ఈ విధంగా మనం కరెంట్ బిల్ని పే చేయొచ్చు ఫోన్పే లేదా గూగుల్ పే యాప్ యూస్ చేసుకుని, అంటే యూపీఐస్ యూస్ చేసుకుని, అండ్ అలానే పేమెంట్ అయిపోయిన తర్వాత మనం రిసిప్ట్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అండ్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి టెక్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ కింద కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.